వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. నేను మీ రాణి నాయుడు. నిరుపేదలకి రోజు రోజుకి నిజంగా ఎంత గవర్నమెంట్ ఎన్ని పథకాలు ఇస్తున్నప్పటికీ కూడా ఆ పథకాలు అనేది లబ్ధి పొందే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారనే చెప్పాలి. మరి లంచాలు ఇచ్చి ఈ పథకాలను పొందే వాళ్ళు కొంతమంది అయితే, నిజంగా అవసరం ఉండే వాళ్ళకైతే సహాయం అందట్లేదని చెప్పాలి. అందులోగా ఈరోజు మనం చూసుకుంటున్న విషయం ఏంటంటే, ఒక వ్యక్తి అంటే సీనియర్ సిటిజన్ అని చెప్పొచ్చు. ఆయన కంటికి సంబంధించిన ఒక వ్యాధితో కన్ను సరిగ్గా కనపడక సరోజిని కంటి ఆసుపత్రికి, ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదైతే కంటి ఆపరేషన్స్ ట్రీట్మెంట్ ఫ్రీగా అందుతాయి అనే నేపథ్యంలో ఆయన హాస్పిటల్కి వెళ్ళి చెక్ ఇన్ అవ్వడం కూడా జరిగింది. మనం చెక్ ఇన్ చూసుకున్నట్లయితే జూన్ 23వ తారీఖున, ఈ సంవత్సరం జూన్ 23వ తారీఖున హాస్పిటల్లో వెళ్ళి ట్రీట్మెంట్ నేపథ్యంలో ఓపీ అనేది ఆయన చెక్ ఇన్ అయ్యారు అక్కడ. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు దగ్గరగా 2 నుంచి 3 నెలల వ్యవధిలో డైలీ కూడా వారం వారం పిలుస్తున్నారు, పోస్ట్పోన్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు చివరికి ఆయనకున్న ట్రీట్మెంట్ ఇవ్వకపోగా కన్ను కూడా ఎక్కడ చేసుకునే విధంగా కూడా ట్రీట్మెంట్ లేకపోవడం అనేది, అంటే అలా ఆ కన్ను అనేది ఇంకా ఎక్కడ కూడా ఆపరేషన్ చేసే విధంగా లేదు అని అలా మారిపోయింది. మరి ఆయన ప్రాబ్లం ఏంటి, అసలు ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఆ హాస్పిటల్ వాళ్ళు ఎలా ట్రీట్ చేశారు, అసలు ఎలా స్పందించారు అక్కడ ఉన్న వాళ్ళు, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, మీ పేరు? నమస్కారం, నా పేరు జనార్దన్ గౌడ్. నా వయసు 56 సంవత్సరాలు. నేను కర్నూలు నుంచి వచ్చాను. నేను కరోనాలో నా కంటి ప్రాబ్లం వలన కర్నూలు నుంచి వచ్చి సరోజిని హాస్పిటల్లో జూన్ 23వ తారీఖున నేను అడ్మిట్ అయ్యాను. అప్పటి నుంచి నాకు వాళ్ళు సర్జరీ చేస్తామని చెప్తున్నారు. కానీ చేస్తున్న ఎవరి మండే రమ్మంటున్నారు, ఉదయం కాల్ చేస్తున్నారు సర్జరీ ఉందని చేస్తున్నారు. మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకు మీకు సర్జరీ లేదు, మైక్రోస్కోప్ చెడిపోయింది ఒకసారి చెప్పడము, మళ్ళీ ఇంకోసారి డాక్టర్ లేడని ఇంకోసారి చెప్పడము, డాక్టర్ ట్రాన్స్ఫర్ అయిందని ఇంకోసారి చెప్పడము, డాక్టరు మళ్ళీ పిలిపిస్తున్నాడు. కానీ మళ్ళీ నిన్నటి వరకు రమ్మని చెప్పారు. మళ్ళీ నిన్న నైటు 7 గంటలకు కాల్ చేసి సార్ లేడు, మీరు రావద్దు, మళ్ళీ మేము కాల్ చేస్తామని చెప్తున్నారు. కానీ ఈ విధంగా చెప్పిన సతాయిస్తున్నారు. వేరే డాక్టర్ని కలిసినప్పటికీ నీ కన్ను ఇన్ని రోజులు ఉండడం వల్ల నీకు రెటినా డిటాచ్మెంట్, కన్ను నరం కట్ అయిపోయింది, నీకు చూపు వచ్చే అవకాశం లేదు, మీరు కావలిస్తే అని చెప్తున్నారు. వీళ్ళు నా పరిస్థితి ఏమని వాళ్ళకి గట్టిగా అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నాకు మీరు ఇట్లా ఉంది, నా ప్రాబ్లం కన్ను పోయింది, నా పరిస్థితి ఏంది, మీరు కంటి హాస్పిటల్లో ఈరోజు మీరు ప్రతి ఒక్కరు కన్ను అవయదానం చేయండి చెప్తున్నారు మీ కంటి హాస్పిటల్లో. కానీ మీరు ఎంతమంది కన్ను పోగొడతారని నేను గట్టిగా అడిగినప్పటికీ వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, నీకు వేరే చోట ఎక్కడ ఆరోగ్యశ్రీ ఉంటే చేయించుకోపోండి అని చెప్తున్నారు. ఆరోగ్యశ్రీ వాళ్ళు ఎక్కడ నాకు చూశాను, కానీ ఎక్కడ చేయడం లేదు. కానీ ఆరోగ్యశ్రీ పథకం కింద ఈ హాస్పిటల్ సజెస్ట్ చేశారు. లేదు మేడం, గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు మీరు చేయించుకోపోండి, ఎక్కడైనా ఉంటే మీ ఏపీలో ఉంటే ఏపీలో చేయించుకోపోండి, మీరు ఈ విధంగా చెప్తున్నారు. ఎవరిమంటే ఈ విధంగా చెప్తున్నారు. లాస్ట్కి నాకు కన్ను పోయే ప్రమాదం ఉంది. ఇక్కడే ఉంటున్నారండి, హైదరాబాద్లోనే ఉంటారా? హైదరాబాద్ కాదు, వాళ్ళు అడ్మిట్ చేసుకుంటారు, మీకు కాల్ చేస్తాను, మీరు ఇక్కడ వద్దుపోండి, మీకు కాల్ చేసి మీరు రాపోండి అని చెప్తున్నారు. వాళ్ళు నాకు సోమవారం చెప్పడం జరుగుతుంది. వాళ్ళు మళ్ళీ 9 గంటలకు వాళ్ళు ఉదయం చెప్పడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు వాళ్ళు మళ్ళీ మీరు చేయడం లేదు, మాకు హాస్పిటల్ ప్రాబ్లం ఉంది, డాక్టర్ రావడం లేదు, మైక్రోస్కోప్. ఆంధ్రాలో అంటే కర్నూలు అంటే ఆంధ్ర కదా, మరి అంటే అదేమన్నా ఇక్కడ చూపించారా, లేదంటే మెయిన్ రీజన్? ఇది ఆరోగ్యశ్రీకి సంబంధం లేదు, అందరికి చూస్తారు. ఇది ఆల్ స్టేట్స్ పీపుల్ అలో సరోజిని హాస్పిటల్కి. ఆధార్ కార్డు కూడా తీసుకున్నారు వాళ్ళు. ఫస్ట్ నాకు చెప్పొచ్చు కదా, మీరు చేయమని చెప్పింది ఎక్కడ చూపించుకున్నామని కదా అని నేను అడిగితే మీరు చెప్తున్నాము మాకు ప్రాబ్లం ఇది ఉంది, మీరు ఈ విధంగా చేసుకోండి, ఎక్కడ చేసుకోమని లాస్ట్ చెప్పేసి ఈ విధంగా చేస్తున్నారు. మరి నా పరిష్కారం ఏంటంటే, మీరు ఎక్కడైనా ఉంటే చేసుకోండి, మళ్ళీ మీరు రాకుండా మళ్ళీ మీరు కాల్ చేస్తామని ఇదే పదే ఈ విధంగా చెప్తున్నారు. కానీ ఎలా అని చెప్తే నా కన్ను లాస్ట్ పోయే ప్రమాదం ఉందని వేరే డాక్టర్ చెప్తున్నారు, నీకు చూపు వచ్చే అవకాశం లేదంటున్నారు. ఇప్పుడు నా పరిస్థితి ఏందని అది వాళ్ళ ప్రతిమాలినాను, ఏం పట్టించుకోవడం లేదు. మేము ఎవరికి చెప్పుకోవాలి? మా అలాంటి బీదవాళ్ళు ఎలా ఉంటారు? మా బీదవాళ్ళు ఏం కోరుకుంటున్నారండి ఇప్పుడు? నాకు జరిగిన అన్యాయము ఇంకోరికి జరగకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నాకు అన్యాయం జరిగింది, నా కన్ను పోయింది, ప్రాబ్లం లేదు, ఇంకొకరికి ఇటువంటి అవకాశం జరగకుండా గవర్నమెంట్ వారు తగిన చర్య తీసుకొని నిజంగా కంప్లీట్గా మీ కన్ను అనేది ఇంకా ఆపరేషన్ చేయడానికి అవ్వదా? ఇంకా చేసినా వచ్చే అవకాశాలు ఉన్నాయో లేదని చెప్పలేకుండా 100% చెప్పడం లేదు వాళ్ళు. కానీ నీకు చూపు గ్యారంటీ వస్తుంది 100% చెప్పడం లేదు వాళ్ళు. కాబట్టి నాకు జరిగిన అన్యాయము ఇంకోరికి జరగకూడదని నేను కోరుకుంటున్నాను. సరే, నా కన్ను పోయింది, నాకు బాగానే ఉంది, ఇప్పుడు ఏం లేదు, నా సమస్య, నా కన్ను పోయినా కానీ నేను బాధపడడం లేదు. కానీ నా లాంటి వాళ్ళు ఎంతో వాళ్ళు బీద వాళ్ళు ఉన్నారు,
ఇక్కడ నుంచి పలు రాష్ట్రాల నుంచి వస్తున్నారు, కర్ణాటక నుంచి వస్తున్నారు, ఆంధ్ర నుంచి వస్తున్నారు, ఇంకా లాంటి పల్లెటూరులో వాళ్ళు మొత్తం వచ్చేస్తున్నారు. కానీ అలాంటి వాళ్లకు ఇంకోరికి అన్యాయం జరగకుండా ఉండాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏం వర్క్ చేస్తారండి మీరు? నేను టైలరింగ్ చేస్తాను, కర్రలో టైలరింగ్లో చేస్తాను నేను. కాబట్టి నాకు అనుకో ప్రాబ్లం వల్ల వాళ్ళు వేరే వాళ్ళకు ఇటువంటి అన్యాయం జరగకూడదని నేను కోరుకుంటూ మీకు సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మీరేమవుతారు? మా మామ అండి. ఎన్ని రోజుల నుంచి అసలు హాస్పిటల్కి తిప్పుతున్నారు? వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉండేది? 2 నెలల నుండి రెస్పాన్స్ అయితే ఏం లేదండి. స్టార్టింగ్ అయితే సర్జరీ చేస్తామన్నారు, ఇంకా తర్వాత వారం రమ్మన్నారు. ఇంకా తర్వాత వారం నుండి మిషన్ చెడిపోయింది అంటారు, మళ్ళీ వారం డాక్టర్ లేరు అంటారు. కంప్లైంట్ ఇస్తామంటే సూపరింటెండెంట్ కాకుండా ఎవరికైనా కంప్లైంట్ అయినా ఏమైనా చేసుకున్నాను వాళ్ళు మాట్లాడుతున్నారు. రెస్పాన్స్ పై అధికారులను ఎవరినన్నా రీచ్ అయ్యారు? లేదండి, ఈరోజు సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ దగ్గర రెస్పాన్స్ అయితే లేదు. డాక్టర్లు అందరి దగ్గరికి వెళ్ళినాం, అసలు అక్కడ మిషన్లు లేవు, ఏం లేవు, చేస్తామని చెప్పి. ఆయన ఒక కన్ను కంప్లీట్ గా పోయినట్లే, ఇంకా చేతులారా చేసినట్లే. మరి దానికి మీరు పర్యవసనం కానీ వాళ్ళ నుంచి ఏం కోరుకుంటున్నారు? మేమైతే మాకు జరిగినది ఇంకొకరికి జరగకూడదని కోరుకుంటున్నాం అండి. ఇంకా మేము ఏదో ట్రీట్మెంట్ చేయించుకుంటే అదైతే రాదంట, వేరే వాళ్ళకి జరగకుండా మీరు చూడాలని మేము కోరుకుంటున్నాం మీడియా తరఫున. చూసుకున్నట్లయితే కర్నూలు నుంచి వచ్చిన వ్యక్తి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, మంచిగా కంటి ట్రీట్మెంట్ అందుతుంది అన్న నేపథ్యంలో అక్కడి నుంచి ట్రావెల్ చేసుకుని వచ్చి ఇక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం వచ్చిన వ్యక్తి పూర్తిగా అంటే ఒక కాస్త డ్యామేజ్ అయింది, ఆపరేషన్ చేస్తేనో లేదంటే ఏదైనా ట్రీట్మెంట్ చేస్తేనో సెట్ అవుతుంది అన్న నేపథ్యంలో వచ్చిన వ్యక్తి ఇప్పుడు పూర్తిగా కంటిని ఆపరేషన్ చేసుకోవడానికి కాదు, ట్రీట్మెంట్కి కాదు, దేనివల్ల కూడా ఆ కన్ను బాగుపడదు అనేది ఫైనల్గా వేరే హాస్పిటల్లో తేల్చి చెప్పేశారు. మరి ఈ 2-3 నెలల వ్యవధిలో ఆయన పడిన ఇబ్బంది కావచ్చు, కర్నూలు నుంచి వారం ఇక్కడికి వచ్చి మీకు ట్రీట్మెంట్ ఇస్తాము అని చెప్పిన డాక్టర్స్ ఏదో ఒక కారణం చేత దాన్ని పోస్ట్పోన్ చేస్తూ ఈ 2-3 నెలలు గడిపేశారు. కాలం వృధా చేసేయడమే కాకుండా ఆయన కన్ను కూడా ఏ విధంగా ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయ్యే విధంగా లేకుండా ఆ కంటిలో నరాలు కూడా కట్ అయిపోయినాయి అని ఆయన చెప్తున్నారనమాట. వాళ్ళు కోరుకుంటున్నది ఇప్పటికైనా ఒకటే, ఎలాగో పేదవాళ్ళకి గవర్నమెంట్ న్యాయం చేయదు, న్యాయం చేయకపోగా మమ్మల్ని ఇలా ఇబ్బందులకి గురి చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఇప్పుడైనా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అలాగే హాస్పిటల్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో దయచేసి ఇలాంటి పరిస్థితులని సీరియస్గా తీసుకోవాలి. అలాంటి డాక్టర్స్ని కావచ్చు, ఎవరైతే ఓపీ చూసుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా కఠినమైన వాళ్ళ మీద నిర్ణయం తీసుకోవాలి. అలాగే మాలాగా ఇంకొకరు బాధపడకూడదు అనేది ఆయన ముఖ్య ఉద్దేశంగా చెప్తున్నారు. మరి ఇలా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో తెలియదు, కానీ ప్రతి నిరుపేద ఇంట్లో ఏదో ఒక సమస్య మనకి కనిపిస్తూనే ఉంది. కాబట్టి దయచేసి ఇలాంటి వ్యక్తులకి అన్యాయం చేయొద్దు అని మేము కూడా కోరుకుంటున్నాము. ఇది ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ నందుతో రాణి, పొలిటికోస్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.